హాయ్ ఫ్రెండ్స్, మీరు టెస్ట్ ట్యూబ్ బేబీల్ని చూసే ఉంటారు. అలాగే టెస్ట్ ట్యూబ్ ద్వారా కొన్ని సంవత్సరాల క్రితం పుట్టిన పిల్లలు ఇప్పటికీ పెరిగి అందరిలాగే జీవిస్తున్నారు. అదేవిధంగా రెండు వేరు జాతుల్ని కలిపి ఒక కొత్త జాతిని తయారు చేయడం పైన కూడా శాస్త్రవేత్తలు ఎంతో అభివృద్ధిని సాధించారు. వీటిని ఎన్నో సంవత్సరాల నుంచి మొక్కలపైన విత్తనాలపైన ఎక్స్పెరిమెంట్లు చేస్తూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వీటిని మనం ఎక్కువగా సంకరజాతి విత్తనాలు, సంకరజాతి మొక్కలు అంటాం. అలాగే కొన్ని దేశాల్లోని శాస్త్రవేత్తలు కొన్ని రకాల జంతువుల్ని కలిపి హైబ్రిడ్ యానిమల్స్ని తయారు చేశారు. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నారుగా, ఇవన్నీ నేచురల్గా ఉండే యానిమల్స్ కాకుండా రెండు రకాల జాతులకి కలిపి పుట్టిన యానిమల్స్. అవి ఎలా తయారయ్యాయో, వాటి యొక్క ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దామా? ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు లైగర్. యాక్చువల్గా ఈ జాతి ఎలా తయారైందంటే, మగ సింహానికి ఆడపులికి మధ్యన మేటింగ్ జరగడం వల్ల ఇలాంటి లైగర్ అనే క్రాస్ బ్రీడ్ ఒకటి తయారైంది. ఈ విధంగా సింహంకి పులికి పుట్టిన ఈ లైగర్ అనే జాతి జంతువులు చాలా పెద్దవిగా పెరుగుతాయంట. అలాగే చాలా తొందరగా కూడా పెరుగుతాయంట. అన్ని సింహాలు పుల్లి కంటే ఇవి చాలా ఎత్తుగా ఉంటాయంట. వీటి బరువు సుమారుగా 410 కేజీల వరకు ఉంటాయంట. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తున్న దీని పేరు టైగన్. మగ పులికి ఆడసింహానికి కలిపి మేటింగ్ చేయడం వల్ల ఈ కొత్త బ్రీడ్ వచ్చింది. ఈ టైగన్ జాతిలో ఒంటిపైన పులిలాగా చారలు, అలాగే సింహంలాగా తలపైన ఎక్కువగా బొచ్చు కూడా మీకు కనిపిస్తుంది. ఈ క్రాస్ బ్రీడ్ పేరు జాంకీ. మీకు చూస్తుంటేనే ఒక ఐడియా వస్తుంది. జీబ్రాకి గాడిదకి కలిపి మేటింగ్ చేయడం వల్ల ఈ క్రొత్త జాతి ఉద్భవించింది. ఈ విధంగా పుట్టిన వాటిలో ఒంటిపైన జీబ్రాలాగా క్రాసులు కనిపిస్తూ, గాడిదలాగా పెద్ద చెవులు, తల, ముక్కు, తోక కూడా గాడిదలాగే ఉంటాయంట. ఇక్కడ ఇంత భయంకరంగా కనిపిస్తున్న ఈ జంతువుకు పెట్టిన పేరు జాగ్లయన్. మగ జాగ్వార్కి ఆడసింహానికి రెండిటికి కలిపి మేటింగ్ చేయడం వల్ల ఈ భయంకరమైన జాతి పుట్టింది. ఇక్కడ మీరు చూస్తున్న ఇవి కెనడాలోని పుట్టాయంట. చూడడానికి ఇది మేకపిల్ల కనిపిస్తుంది కదా, కానీ మేకలా కనిపిస్తున్న ఒంటిపైన గొర్రెలాగా బొచ్చు కూడా ఎక్కువ ఉంది. ఈ బ్రీడ్ పేరు గీప్. మేకలకి గొర్రెలకి మేటింగ్ చేయడం వల్ల ఈ కొత్త జాతి ఉద్భవించింది. ముక్కు చెవులు చూసుకుంటే మేకలాగే కనిపిస్తాయి, కానీ ఒంటిపైన మాత్రం గొర్రెలాగా బొచ్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఎలుగుబంటిని చూడండి. ఇది కొంచెం బ్రౌన్గా వైట్గా రెండిటికి మిక్స్ అయ్యే మధ్యలో కనిపిస్తుంది. ఈ బ్రీడ్ ఎలా తయారైందంటే, ద్రోప ఎలుగుబంట్లని అలాగే అడవిలో దొరికే ఎలుగుబంట్లని కలిపి మేటింగ్ చేయడం వల్ల ఈ గ్లోలార్ బియర్ అనే కొత్త రకం జాతి ఉద్భవించింది. కొన్ని రకాలైన నక్కలకి, తోడేలకి క్రాస్ బ్రీడ్ చేయడం ద్వారా ఈ కొత్త జాతి ఉద్భవించింది. ఇవి చూడడానికి నక్కల్లాగే మొహాన్ని కలిగి ఉంటాయి, కానీ తోడేళ్లాగా భారీ శరీరంతో పాటు ఒంటిపైన చాలా ఎక్కువగా బొచ్చు కూడా ఉంటుంది. జబ్రాయిడ్. దీన్ని చూస్తుంటే మీకు ఐడియా వచ్చే ఉంటుంది. చూడడానికి గుర్రంలా ఉంది, కానీ ఒంటిపైన జీబ్రా లాగా క్రాసులు ఉన్నాయి. ఈ బ్రీడ్ ఎలా ఉద్భవించిందంటే, ఒక రకమైన గుర్రాల్ని, జీబ్రాల్ని రెండింటిని కలిపి మేటింగ్ చేయడం వల్ల ఈ కొత్త జాతి ఉద్భవించింది. ఇవి గుర్రాల్లాగా పరిగెత్తగలవు, అలాగే జీబ్రాల్లాగా గుంపులుగా కలిసి కూడా జీవించగలవు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీని పేరు సవన్నా క్యాట్. ఇది కామన్గా మన ఇంట్లో కనిపించే పిల్లులకి, అలాగే ఆఫ్రికాలో మాత్రమే దొరికే ఒక రకమైన పిల్లులకి కలిపిన క్రాస్ బ్రీడ్. ఆఫ్రికాలో కొన్ని రకాల పిల్లులు ఉంటాయి. వాటికి పొడవైన కాళ్ళు, పెద్ద చెవులు ఉంటాయి. వాటిని మనం కామన్గా ఇంట్లో పెంచుకుంటున్న పిల్లుల్ని కలిపితే ఈ బ్రీడ్ వచ్చింది. దీనికి సవన్నా క్యాట్ అని పేరు పెట్టారు. వోల్ఫిన్. మగ కిల్లర్ వేల్ని, ఆడ బాటిల్ నోస్ డాల్ఫిన్ని రెండింటిని మేటింగ్ చేయడం వల్ల ఈ వోల్ఫిన్ అనే కొత్త జాతి ఉద్భవించింది. ఈ చేపలు డాల్ఫిన్ లాగే ఉంటాయి, కాకపోతే నల్లగా కిల్లర్ వేల్ లాగా చాలా భారీగా పెరుగుతాయి. ఈ విధంగా క్రాస్ బ్రీడ్ చేసిన వాటిలో ఈ ఒకే ఒక డాల్ఫిన్ మాత్రమే భూమి పైన ఉన్నది. బీఫాలో అంటే బఫెలోకి కౌకి క్రాస్ బ్రీడ్ అవడం వల్ల ఈ బ్రీడ్ ఉద్భవించింది. ఇందులో బఫెలోలాగా చాలా భారీగా శరీరం, ఒంటిపైన కొంచెం ఫర్ కూడా మీకు కనిపిస్తుంది. అలాగే కౌకు ఉండేటట్లు అన్ని లక్షణాలు కూడా దీంట్లో ఉంటాయి.
హిన్ని ఈ జాతి ఎలా ఉద్భవించిందంటే ఆడగాడిదలకి మగ గుర్రాలకి కలిపి క్రాస్ చేయడం వల్ల ఈ హిన్ని అనే బ్రీడ్ ఉద్భవించింది. ఈ జాతిలో గుర్రంలాగా అంతంత మజిల్స్ కాకుండా శరీరంలోని మజిల్స్ కొంచెం చిన్నవిగానే ఉంటాయి. కానీ ఇది గుర్రంలాగున్నా దీని చెవులు మాత్రం గాడిదలాగా చాలా పొడవుగా ఉంటాయి. తల కూడా గాడిదలాగే కొంచెం చిన్నదిగా ఉంటుంది. కానీ ఆకారాన్ని దూరం నుంచి చూసినప్పుడు దాని తోక శరీరం గుర్రంలా కనిపిస్తుంది. కామా ఈ బ్రీడ్ ఎలా ఉద్భవించిందంటే ఒంటికి అలాగే సౌత్ ఆఫ్రికాలో మీకు ఎక్కువగా కనిపించే లామా అనే ఒక రకమైన ఒంటికి క్రాస్ బ్రీడ్ జరగడం వల్ల ఈ కామా అనే జాతి ఉద్భవించింది. ఈ కామా అనే జాతిలో జంతువులు ఒంటిలాగా అంత పొడుగా కాకుండా కొంచెం చిన్నగా ఉంటాయి. ఒంట్లకి శరీరం పైన అంత ఎక్కువగా బొచ్చు ఉండదు. కానీ ఈ జాతిలో శరీరం పైన చాలా ఎక్కువగా బొచ్చు ఉంటుంది. ఒంటిలాగా ఉన్న శరీరం పైన ఉండే బొచ్చు మాత్రం లామాలాగా ఎక్కువగా ఉంటుంది. డీజో ఆవుల్ని అలాగే అడవిలో ఉండే దున్నపోతులకి కలిపి క్రాస్ బ్రీడ్ చేయడం వల్ల ఈ డీజో అనే జాతి ఉద్భవించింది. ఈ జాతి యొక్క జంతువులు ఆవులాగే శరీర సైజు ఉన్న ఒంటిపైన బొచ్చు మాత్రం అడవి దున్నపోతులాగా చాలా ఎక్కువగా ఉంటుంది. అడవి దున్నపోతుకున్న అంత శరీరం దీనికి ఉండదు, కానీ అలాంటి బొచ్చు మాత్రం ఈ ఆవు సైజులో ఉండే ఈ డీజోకి చాలా ఎక్కువగా ఉంటుంది. లిపన్ మగ లిప్పర్డ్కి ఆడసింహానికి కలిపి జరిగిన క్రాస్ బ్రీడ్ వల్ల ఈ లిప్పన్ అనే జాతి ఉద్భవించింది. ఈ జాతిలోని జంతువు యొక్క ఒంటిపైన మొత్తం చిరుతపులుగు ఉండేటట్లే మచ్చలు ఎక్కువగా ఉంటాయి. కానీ తలపైన మెడపైన మాత్రం సింహంగా ఉండేటట్టు బొచ్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే చిరుతపులులకి తలలు చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ లిప్పన్ అనే జాతిలోని జంతువులకి తలలు చాలా పెద్దవిగా ఉంటాయి. జబ్రన్ ఈ జాతి ఎలా ఉద్భవించిందంటే ఆవులకి అలాగే అమెరికాలో ఉండే దున్నపోతులకి కలిపి క్రాస్ చేయడం వల్ల ఈ జబ్రన్ అనే జాతి ఉద్భవించింది. ఈ జాతిలో వీటి యొక్క శరీరం ఆవులాగే ఉంటుంది. కానీ ఒంటిపైన బొచ్చు మాత్రం అమెరికన్ దున్నపోతులకు ఉండేటట్లు చాలా ఎక్కువగా ఉంటుంది. తలపైన కొమ్ములు కూడా వాటిలాగే వంపులు తిరిగి మొనదేలి ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.